హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ స్వీట్ కార్న్తో వడలు ఎలా చేయాలో విధానాన్ని మీకు చూపిస్తాను. ఇగోండి, 3 మొక్కజొన్న పొత్తులు ఒలిస్తే ఈ గింజలు వచ్చాయి. ఈ పరువులో ఉన్న గింజను తీసుకోవాలండి. వడలు వేసుకోవాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లేతగా ఉండకూడదు. ఇలా ఉన్న గింజ అయితేనండి, పాలుతో ఉన్న గింజ టేస్ట్ బాగా వస్తుంది. ఈ గింజలను ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తానండి. మనం వడలకి వేసుకుంటాం కదండి నూకలాగా, అలానే సేమ్ దీన్ని కూడా మనం వాడుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం, పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 స్పూను జీలకర్ర అండి. ఇవి ముందుగా వేసుకున్న తర్వాత మీకు ఇంకా మసాలాలు కావాలి, అవి కూడా వేస్తాను. అన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత అండి మనం తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వేస్తున్నానండి సాల్ట్. 3 స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి. 2 స్పూన్లు వరిపిండి వేసానండి. ఒక 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసాను. ఒక 1/2 స్పూను చాట్ మసాలా అండి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఈ గింజలు ఉంచానండి కొద్దిగా, ఇవి కూడా వేసేసుకున్నాం. ఒక 1/2 స్పూను మిరియాలు వేసానండి. ఇవంతా బాగా కలుపుకొని మనం అప్పుడు వడలు స్టార్ట్ చేద్దాం. ఇవంతా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆకు ఇవన్నీ మనం మిక్సీలా చేసుకొని సరిపడంత సాల్ట్తో వేసుకుంటే చాలా బాగుంటుందండి వడ, టేస్ట్గా వస్తుంది. నా వీడియోలన్నీ చూసిన వారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సాల్ట్ చూసుకొని ఆయిల్ పెట్టి బాండీ పెట్టి ఆయిల్ వేడవుతుందండి. శుభ్రంగా కలుపుకున్నామండి. మీరు కలుపుకున్నప్పుడు కొంచెం లూజ్ అనిపించింది అనుకోండి, ఇంకో 2 స్పూన్లు శనగపిండి, ఇంకొక 2 స్పూన్లు వరిపిండి కూడా కలుపుకోవచ్చండి. ఎందుకంటే స్వీట్ కార్న్ అనగా పాలుగా ఉంటది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గింజలు ఎక్కువ, ఒక్కొక్క గింజల్లో ఎక్కువ పాలు ఉండొచ్చండి. అందుకని లూజ్ వస్తుంది. దానికి మనం కంగారు పడక్కల్లా మనం ఏవైతే వేసుకున్నామో పిండ్లు అవి యాడ్ చేసుకుంటే సరిపోతాయి. చూసారండి, ఎప్పుడైనా కార్న్ ఫ్లోర్ గింజలు మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వాడకూడదండి. దాంట్లో ఉన్న పాలు సరిపోతాయి. ఇలా వేసుకుంటే సరిపోద్దండి. కవర్ గట్ట ఏం అవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి. వెంటనే హీట్ అవుతుంది కదండి, మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఓవర్ హీట్ అయిపోయినా మళ్ళీ అవి కలర్ మారిపోతుంది. వడ అనేది కలర్ మారిపోద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఏగనివ్వాలండి. లోన బాగా ఉడుకుతుంది, లేకపోతే ఫుల్గా బాయిల్ అవ్వకుండా మనకి పైన కలర్ వచ్చేస్తుంది. అది మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ మట్టుకు ఫుల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టుకుంటే సరిపోద్దండి. ఈవినింగ్ స్నాక్స్ కింద స్పీడ్గా అయిపోయేది కాబట్టి అండి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇవి చాలా ఇష్టపడతారండి. హెల్తీ ఫుడ్ కదా, పిల్లలు చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు. మనమైనా చాలా ఇష్టంగా తింటామండి. టేస్ట్ చాలా బాగుంటుంది కదా. స్పీడ్గా అయిపోద్దండి. ముందు పొత్తులు ఒలుసుకోవడం కొంచెం పని అనిపిస్తుంది, కానీ తొందరగా అయిపోద్దండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చితే మీరు ఇలా చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేస్తాను. చూసారండి ఎంత బాగా వచ్చిందో. లాను కూడా చక్కగా బాయిల్ అయిపోయి చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే సేమ్ ఇలాగే చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.